బీరకాయ పెసరపప్పు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. ముందుగా 1 కేజీ బీరకాయలు తీసుకొని పైన పొట్టు తీసి ఇలా కట్ చేసుకుందాం. కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఒక పావు కేజీ పచ్చిమిర్చి తీసుకొని స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో వేసుకొని ఒక వెల్లుల్లి 1 టీ స్పూన్ జీలకర్ర వేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన బౌల్ పెట్టుకొని జీలకర్ర, ఆనియన్, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని అందులో ఒక కప్పు పెసరపప్పు వేసుకొని అల్లం వెల్లుల్లి మధ్య పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు బీరకాయలు కూడా వేసుకొని కలిసేలాగా కలుపుకుందాం. చూడండి, ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఒక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేద్దాం. ఇంతకుముందు మనం వేపి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి ముద్ద ఇందులో వేసేసుకుందాం. రుచికి సరిపడా సాల్టు, పసుపు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు వాటర్ ఏం వేయాల్సిన అవసరం లే, బీరకాయలతోటే మనకు కుక్ అయిపోతుంది. ఇంతే అండి, బీరకాయ కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.